నమస్కారం. సుందరకాండ పంచమ సర్గ అంటే 5వ సర్గ అనమాట. హనుమస్వామి లంకలో సీతమ్మ కోసం వెదకడం అనమాట. తతస్సమధ్యం గతమంశుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశుమదాభియాంతాం యా భాతి లక్ష్మీర్భువిమందరస్థా తథా ప్రదోషేషు చ సాగరస్థా తథైవ తోయేషు చ పుష్కరస్థా రరాజసా చారు నిశాకరస్థా. ఇక్కడికి 3 శ్లోకాలు అయిపోయినాయి. పిమ్మట బుద్ధిమంతుడకు హనుమంతుడు ఆకాశము నడుమ విలసిల్లుచు వెన్నెల పిండును మెండుగా వెదజల్లుచు ఆవుల మందలో తిరుగు ఆబోతు వలేనున్న చంద్రుణ్ణి చూసెను. ఇక్కడ చంద్రుడి యొక్క వర్ణన చేస్తున్నారు వాల్మీకి మహర్షి. ఆ సమయంలో హనుమస్వామికి లంకలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ వెన్నెల ఆ చంద్రుడు ఎలా కనపడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. హనుమంతుడు జనుల పాపఫలమగు దుఃఖములను పోగొట్టువాడును, సముద్రమును వృద్ధి పొందించువాడును, సకల ప్రాణులను ప్రకాశింపచేయువాడును అగు చంద్రుడు ఆకాశమున పోవుచుండుట చూసెను. భూమిపై మందర పర్వతమునకు ఎటువంటి కాంతి గలదో, సాయంకాలములలో సముద్రమునందు ఎట్టి ప్రకాశముండునో, జలములలో కమలములందు ఏ వెలుగులుండునో అట్టి ప్రకాశమే చంద్రుని యందు సుందరముగా నుండెను. చంద్రుడిలో ఉండేటువంటి ప్రకాశములు, ఆ వెలుగులు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ మహర్షి వాల్మీకి వర్ణిస్తున్నారు. మందర పర్వతానికి ఏ విధమైన కాంతి ఉందో, సాయం సమయాలలో సముద్రం ఎంత ఇదిగా వెలిగిపోతూ ఉంటుందో, నీళ్లలో కమలముల యందు ఎటువంటి వెలుగు ఉంటుందో అటువంటి ప్రకాశం చంద్రుడి యందు సుందరముగా ఉన్నదట. ఆకాశగర్భమంతయు వెన్నెలతో నిండియుండుటచే వెండి పంజరంలో ఉన్న హంసలాగా, ఆకాశమంతా ఒక వెండి పంజరం, అందులో ఒక హంస, అది చంద్రుడట. ఆకాశాన్ని వెండి పంజరంలాగా ఊహించుకుంటే ఆ వెండి పంజరంలో ఉన్న హంస చంద్రుడిలాగా ఉన్నాడట. తెల్లగా ఉండటం చేత మందర పర్వతపు గుహయందు ఉన్న సింహంలాగా, తెల్లటి గుహయందున్న సింహంలాగా, ఆకాశము నల్లని రూపము గలదగుటచే మదించిన ఏనుగును ఎక్కిన వీరుడి వలెను ఆకాశమున చంద్రుడు అధికముగా ప్రకాశించెను. హంసో యథా రాజతపంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్వితకుంజరస్థః చంద్రోపి బభ్రాజ తదాంబరస్థః స్థితః కకుద్మాన్ ఇవ తీక్ష్ణశృంగో మహాచలః శ్వేత ఇవోచ్ఛశృంగః హస్తీవ జాంబూనదబద్ధశృంగో రరాజచంద్రః పరిపూర్ణశృంగః. వాడి అయిన కొమ్ములు గల తెల్లటి ఎద్దువలెను, ఎత్తైన శిఖరములు గల తెల్లని కొండవలెను, బంగారు తొడుగు వేయబడిన కోరలు గల ఐరావతము వలె సకల కళా పరిపూర్ణుడై చంద్రుడు ప్రకాశించెను. ఈ రోజున మనం విద్యుత్ దీపాల వెలుగులలో మొత్తం ఆకాశం మనం చూడలేకపోతున్నాం. బయటికి వస్తే తర్వాత పొల్యూషన్ కవర్ చేసిన తర్వాత ఆకాశం మనకి ఏం కనపడుతుంది? పూర్వం ఒక 40-50 ఏళ్ల క్రితం, ఒక 60 ఏళ్ల వాళ్ళు గుర్తుకు తెచ్చుకోండి, చంద్రుడు ఆకాశంలో ఎంత ప్రకాశమానంగా ఉండేవాడో, ఎంత తెల్లగా ఉండేవాడో. అప్పుడు ఇంత పొల్యూషన్ అనేటువంటిది లేదు, తక్కువగా ఉంది. ఈ రోజున మనకు చంద్రుడు ఆ తెల్లటి వెలుగులలో కనపడటం లేదు. కాబట్టి ఈ వర్ణన అనేటువంటిది మనకు ఒక్కొక్కసారి ఇప్పుడు చూస్తే మనకు ఆ చంద్రుడు ఈ వర్ణనలో కనపడడు. కానీ హిమాలయాలకు వెళ్ళి రాత్రిపూట వెలుగులు లేని సమయం, ఇది విద్యుత్ దీపపు కాంతులు లేని సమయంలో, కరెంటు లేని సమయంలో ఒక్కసారి పైకెత్తి చూస్తే ఆ చంద్రుడు కనపడతాడు. ఆ చంద్రుడిలో ఉండే టీవీ కనపడుతుంది, ఆ వెలుగు కనపడుతుంది. అత్యద్భుతం అన్నమాట. అది ఇక్కడ వాల్మీకి మహర్షి వర్ణిస్తూ ఉన్నారు. వినష్ట సీతాంబుతుషారపంకో మహాగ్రహగ్రాహ వినష్టపంకః ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో
రరాజచంద్రో భగవాన్ శశాంకః. హిమరూపమగు మాలిన్యము తొలగిన వాడును, మహాగ్రహములకు శుక్ర బృహస్పత్యాదులు కప్పి విడుచుట చేత లేదా తన తేజముతోటి మహాగ్రహములను కూడా తిరస్కరించుటచే వ్యక్తమైన నిర్మలత గలవాడును, లేదా మహాగ్రహమగు సూర్యుని కిరణములను స్వీకరించుట చేత నశించిన అంధకారము గలవాడును, గొప్ప కాంతిని పొందుట చేత స్పష్టముగా నగపడుచున్న మచ్చ గలవాడును అయి మహాప్రభావశాలి అయిన చంద్రుడు ప్రకాశించను. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో, మహారణం ప్రాప్య యథా గజేంద్ర, రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర, తథా ప్రకాశో విరరాజచంద్ర. ఎత్తైన రాతి మీద సింహం ఒక్కటి తల పైకెత్తి ఠీవిగా నిలుచుంటే ఎంత అందంగా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. అలా ఉన్నాడట చంద్రుడు. మహాయుద్ధం చేసేటప్పుడు ఒక పెద్ద ఏనుగు, యుద్ధం చేసేటప్పుడు ఒక పెద్ద ఏనుగు, అంత పెద్ద సైన్యంలో ఏనుగు ఒక్కటే స్ట్రైకింగ్గా కనపడుతుంది అన్నమాట. అది ఎట్లా ఉంటుందో, రాజ్యం కోల్పోయిన రాజ్యాన్ని సంపాదించినప్పుడు రాజు ఎంత ఆనందంగా ప్రకాశమానంగా ఉంటాడో, చంద్రుడు అంత కాంతివంతుడై ఒప్పాడట. అట్లా ఉన్నాడట. ప్రకాశచంద్రోదయ నష్టదోష, ప్రవృత్తరక్ష పిసితాశదోష, రామాభిరామేరితచిత్తదోష, స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోష. ప్రకాశమానుడైనటువంటి చంద్రుడు ఉదయించడం చేత చీకట్లు తొలగిపోయినవి. రక్షస్సులు మాంసభక్షులు అగు వారి సంచారము విరివిగా నుండుట చేత, అంటే రాక్షసుల సంచారం బాగా ఎక్కువగా ఉండడం చేత దోషవంతమై, సుందరాంగనలు వారి ప్రియులయు కోపరూపముకు అభిమానమును పారద్రోలునదై, స్వర్గము వలె ఆనందప్రదము శ్రీమంతమునైన ప్రదోషకాలము అంటే సాయంకాలం గడిచినది. తంత్రీస్వనాః కర్ణసుఖాః ప్రవృత్తాః, స్వపంతి నార్యః పతిభిః సువృత్తాః, నక్తంచరాశ్చాపి తథా ప్రవృత్తాః, విహర్తుమత్యద్భుతరౌద్రవృత్తాః. వీణుల విందునరించు వీణావాద్యములు వినపడుతున్నాయట హనుమస్వామికి. పతివ్రతలైనటువంటి కాంతలు తమ పతులతో కూడి శయనించారట. మిక్కిలి ఆశ్చర్యము కలిగించు భీకర కృత్యములు చేయు రాక్షసులు విహరిస్తూ ఉన్నారట. మత్త ప్రమత్తాని సమాకులాని, రథాశ్వభద్రాసన సంకులాని, వీరశ్రియాచాపి సమాకులాని, దదర్శ ధీమాన్ సకపిః కులాని. పరాక్రమశాలి ధీమంతుడు అయినటువంటి హనుమంతుడు మద్యపానము చేత మదించిన వారితోడను, ఏమరపాటు గల జనులతోడను కూడినవి, జనసమర్థము గలవి, రథ గజ తురంగములు ఉత్తమమైనటువంటి ఆసనములతో నిండినవి, వీరలక్ష్మితో ఒప్పునవి అయినటువంటి గృహములను చూసెను. ఆ ఇళ్లలో ఎట్లా ఉండటం, మంచి తాగి పడుకున్న వాళ్ళు కొందరు, వీరులైనటువంటి వాళ్ళు కొందరు, ఏమరపాటున్న జనులతో ఉన్నటువంటి వాళ్ళట, జనసమర్థం బాగా ఎక్కువ మంది ఉన్నారట. కొన్ని చోట్ల రథ గజ తురగములు, ఉత్తమమైనటువంటి ఆసనములు ఉన్నటువంటి గొప్ప గొప్ప ఇళ్ళు చూశాడట ఆయన. పరస్పరం చాధికమాక్షిపంతి, భుజాంశ్చ పీనాన్ అధివిక్షిపంతి, మత్త ప్రలాపాన్ అధికం క్షిపంతి, మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి, గాత్రాణి కాంతాసు చ విక్షిపంతి, రూపాణి చిత్రాణి చ విక్షిపంతి, దృఢాని చాపాని చ విక్షిపంతి. ఎట్లా ఉన్నారట జనులందరూ కూడాను అంటే, అక్కడ ఒకళ్ళకొకళ్ళు అధికంగా పరిహాసాలు ఆడుకుంటూ అధిక్షేపం చేసుకునేవాళ్ళు, బలిసిన భుజాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునేవాళ్ళు, త్రాగిన వారు చేసేటువంటి ప్రలాపములు అధికంగా చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. తాగేవాళ్ళు మాట్లాడతారే అట్లా, అదేవిధంగా తాగి మాట్లాడటమే. మత్తెక్కి తమలో తాము అధిక్షేపము చేసుకునేవారు, రొమ్ములు విరుచుకున్నవారు, భార్యలపై కాళ్ళు చేతులు మొదలైనటువంటి అవయవాలు వేసేటువంటి వాళ్ళు, విచిత్ర రూపాలు దాల్చిన వాళ్ళు, గట్టి విండ్లను అంటే విల్లు, ధనుస్సులు
ఎక్కుపెట్టి తిరుగువారు అయినటువంటి రాక్షసులను హనుమంతుడు చూశారట. ధన్యుణ్ణి. నమస్కారం. ఈరోజు మనం 5వ సర్గ 12వ శ్లోకం వరకు పారాయణం చేసుకుందాం. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.